Hi students, let's continue our discussion related to the equilibrium situations. I think we have stopped in our previous class at this situation, right? You have two walls and two spheres like this. Two spheres ఎలా ఉన్నాయి? This angle is 30 degrees, ఇది 30 degrees. This is surface 1, this is surface 2, and mass is m, radius r. In this forces కనుక్కోవాలి, ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో we need to find out. The forces other than gravity in this situation that are acting are normal force. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో. సో ఆ నార్మల్ ఫోర్స్ వాల్యూస్ కనుక్కోవాలి మనం ఇప్పుడు. జస్ట్ డ్రా ద ఈచ్ మాస్. ఇదొక మాస్, ఈచ్ స్పియర్, దాని మీద ఫోర్సెస్ రాయండి. లెట్స్ సే దిస్ ఈజ్ n1, నార్మల్ ఫోర్స్ డ్యూ టు ద సర్ఫేస్ 1 or inclination 1, and let's say this is n3, normal force due to the contact between the two spheres, and ఇంకొకటి యాజ్ యూజువల్ గ్రావిటీ. దీని మీద కూడా ఫోర్సెస్ రాయండి. సేమ్ n3, ఇది దీన్ని ఇటు పుష్ చేస్తుంది, ఇన్ రిటర్న్ ఇది దీన్ని ఇటు పుష్ చేస్తుంది. n3 తోటి సేమ్ అమౌంట్. Normal force exerted by surface 2, let's say that is n2, and gravity. Forces ni balance cheyali because situation is in equilibrium. n1, n3, mg. Let's split this n1 into two, horizontal and vertical, and then we'll equate the horizontal forces, cancel out the horizontal forces and vertical forces. n1 ని స్ప్లిట్ చేయడం కోసం n1 హారిజాంటల్తో యాంగిల్ కావాలి. n1 అంటే ఇది, రైట్? If I extend this n1, this is the angle I want. This is 90 degrees, ఇది 90, ఇది 90. సో ఇది 90, 30 అన్నప్పుడు ఇది 60. ఇది n1 డైరెక్షనే కదా, సో ఇది 60. ఇటు n1 cos 60, ఇటు n1 sin 60. సో సిమిలర్లీ ఇక్కడ n2 ఎక్స్టెండ్ దిస్, ఇది 90 కదా, సో ఇది కూడా 90, 30 అయినప్పుడు ఇది కూడా 60. ఇది కూడా 60. సో హారిజాంటల్ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్.
n1 by 2 is equals to n3. Vertical forces are equal. Root 3 n1 by 2 is equals to mg. And same n2 net split చేస్తే n2 by 2 upward into cos 60 into sin 60. Yeah. So same ikkada kuda n3 is equals to n2 by 2, mg equals to n2 root 3 by 2. So ikkada nundi n1 enta 2 mg by root 3. So n1 2 mg by root 3 అయితే n2 enta, n3 is n1 by 2, that is mg by root 3. మనకి ఇక్కడనే n1 వచ్చింది, n3 వచ్చింది. సో ఆ n3 ఇక్కడ పెడితే విల్ బి గెటింగ్ దిస్ n2. n2 is twice of n3 and n2 is, or ఇది చూడండి, n2 is 2 mg by root 3, same as n1. సేమ్ ఇక్కడ అరేంజ్మెంట్ని ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో, ఇఫ్ ఐ సీ దిస్ అరేంజ్మెంట్ ఫ్రమ్ బిహైండ్ ద బ్యాక్ వ్యూ, అప్పుడు నాకు ఆ అరేంజ్మెంట్ వస్తుంది, సిమెట్రీ కదా. సో అందుకని n1 అండ్ n2 సేమ్ వచ్చినాయి. వి గాట్ n1 2 mg by root 3 అండ్ n2 కూడా 2 mg by root 3. And n3 we got mg by root 3. ఒక సిచ్యువేషన్ ఇస్తే, ఇఫ్ ఆ సిచ్యువేషన్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అండ్ ఆ ఫోర్సెస్ మ్యాగ్నిట్యూడ్స్ ఎంతనో వీ హ్యావ్ టు బీ ఏబుల్ టు రైట్. ఖచ్చితంగా మనం రాయగలగాలి. ఇఫ్ ఎనీ సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, దాని మీద ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, ఎంత యాక్ట్ అవుతున్నాయి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫిజిక్స్ అండ్ ఇట్స్ వెరీ బేసిక్. It is very, very important. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, యూ కెన్ సీ ఇఫ్ యూ గో ఇన్ టు ది ఇంటర్మీడియట్, ఇంటర్కి వెళ్ళినప్పుడు మీ కాలేజ్ స్టూడెంట్స్ని చూసినప్పుడు, సి మాస్ మెజారిటీ ఓకే, దే ఆర్ ఫైన్. ఇఫ్ యూ మీరు మంచి బ్యాచెస్లో ఉంటే దే విల్ బీ ఏబుల్ టు రైట్ ఆల్ దీస్ థింగ్స్. బట్ స్టిల్ నారాయణ చైతన్య కొన్ని కాలేజ్ వాళ్ళకి టీచర్స్ వచ్చి చెప్తారు, హై లెవెల్లో చెప్తారు. బట్ స్టిల్ ఆఫ్టర్ ద ఇంటర్మీడియట్ వాళ్ళకి ఫోర్సెస్ ఈక్విలిబ్రియం సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఫోర్సెస్ని బ్యాలెన్స్ చేసి ఫోర్సెస్ రాయడం కూడా రాదు. సి ఇట్ ఈస్, మరి దాన్ని ఏమనాలో తెలియదు నాకు. సో ఈ బేసిక్స్ మీద కొంచెం జస్ట్ పుట్ సమ్ వర్క్. ఈ న్యూటన్స్ లాస్ ఎస్పెషల్లీ, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. న్యూటన్స్ లాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫర్దర్ ఫిజిక్స్. ఫర్దర్ ఫిజిక్స్ కాదు, టోటల్ ఫిజిక్స్. That's the reason they teach you these things at the start annamata.
సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ది అనదర్ సిచ్యువేషన్. ఇప్పుడు ఎలా ఉందంటే లైక్ దిస్. better if I draw in this way. Okay. Two spheres of same mass. ఈ రెండింటి మాస్ సేమ్ అండ్ రేడియస్ కూడా సేమ్. ఆర్ ఇది కూడా ఆర్, రెండు సేమ్ మాసెస్ ఎమ్ ఎమ్ అండ్ ఇదంతా వాల్ అనమాట. యూ కెన్ సే ఇట్స్ ఏ బాక్స్ ఆర్ వాల్ సంథింగ్. అండ్ ఈ లెంత్ 3r. ఇలా ఈ టూ స్పియర్స్ అనేది ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. సో అప్పుడు వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్ అండ్ ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, సారీ మ్యాగ్నిట్యూడ్ ఎంత, ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఇటువైపు నుండి నార్మల్, ఇటువైపు నుండి ఇది నార్మల్, అండ్ ఈ రెండింటి మధ్యలో ఉండే నార్మల్, అండ్ ఇంకొకటి గ్రౌండ్ ఇచ్చే నార్మల్. ఇదొకటి 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 1 2 3 4 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. సో విల్ ట్రై టు క్యాలిక్యులేట్ ద 4 forces. So look at a mass and write down what all the forces acting on that mass. Assume the make it the assumptions of those normal forces and balance it, because these masses are in equilibrium. So take one mass, ఒకటి n1 అనుకుందాం, ఇది n1 and passes through center. You know that ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఫోర్స్ని n3 అనుకుందాం. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ మాస్, ఓకే ఇది మాస్ 1 ఇది మాస్ 2 అనుకుంటే, ఈ ఫస్ట్ స్పియర్ని చూస్తే n3 n1 ఇంకొకటి గ్రావిటీ. ఓకే, దీని మీద ఈ 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ ఇన్ ఈక్విలిబ్రియం. ఈ ఫస్ట్ స్పియర్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంది. సో నెట్ హారిజాంటల్ ఫోర్సెస్ ఆర్ 0, నెట్ వర్టికల్ ఫోర్సెస్ ఆర్ 0, క్యాన్సిల్స్ అవుట్. సో ఇది హారిజాంటల్ ఉంది, ఇది వర్టికల్ ఉంది, దీన్ని స్ప్లిట్ చేయాలి అంటే n3 ఇదేనా ఇంటరాక్టివ్ ఫోర్స్, ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫోర్స్ ఈ డైరెక్షన్లోనే ఉంటుంది కదా n3. ఈ డైరెక్షన్లో ఉంటుంది కదా n3, రైట్. సో ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు n3 హారిజాంటల్తో యాంగిల్ కావాలి అంటే ఐఎమ్ బ్రింగింగ్ దీస్ టూ థింగ్స్, ఇది ఇలా ఇది ఇలా. ఇఫ్ యూ డ్రా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లైక్ దిస్, ఈ సైడ్ ప్యారలల్ టు హారిజాంటల్, ఈ సైడ్ ప్యారలల్ టు వర్టికల్, నాకు ఈ యాంగిల్ కావాలి. ఇది హారిజాంటలే కదా, ఐఎమ్ డ్రాయింగ్ ఇలా హారిజాంటల్ ఇలా వర్టికల్. సో ఇది ఎగ్జాక్ట్లీ వర్టికల్ కాబట్టి ఇది కూడా ఏమవుతుంది r అవుతుంది, రైట్. ఇది కూడా r అండ్ ఇది r, టోటల్ 3r అంటే ఇది మొత్తం కూడా వర్టికలే కదా, హారిజాంటలే కదా. పర్పెండిక్యులర్ పర్పెండిక్యులర్ పర్పెండిక్యులర్, సో పర్పెండిక్యులర్. ఇది మొత్తం హారిజాంటల్, ఇది మొత్తం 3rలో ఇటు r ఇటు r. సో ఇది r ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. యునో ఇది రేడియస్,
ఇది కూడా రేడియస్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ట్రయాంగిల్, ఇది 2r, ఇది r. మనకు కావాల్సిన యాంగిల్ ఇది. దిస్ ఈజ్ టీటా. సో ఈ టీటా ఎంత? కాస్ టీటా ఈజ్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. కాస్ టీటా ఈజ్ r by 2r, that is 1/2. cos theta 1/2 అంటే theta is 60. సో we got this యాంగిల్ వచ్చింది. సో ఇలాంటి ఈక్విలిబ్రియం ప్రాబ్లమ్స్లో జామెట్రీ కొంచెం ఉంటుంది. సో దట్స్ ఇట్. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సాల్వ్ దట్ జామెట్రీ, రిమైనింగ్ ఈజ్ ఈజీ. సో n3 60. హారిజాంటల్ ఫోర్స్ ఏంటిది? n3 cos 60. వర్టికల్ n3 sin 60. సో డన్. ఫస్ట్ స్పియర్ ఫోర్సెస్ ఇవి స్ప్లిట్ చేసాం. స్ప్లిట్ దిస్ n3, రిమూవ్ దిస్. అంటే ఫస్ట్ స్పియర్ మీద రైట్ సైడ్ n1 అండ్ లెఫ్ట్ సైడ్ డౌన్వర్డ్ mg. n3 ఇలా యాక్ట్ అవుతుంది. n3లో లెఫ్ట్ కాంపోనెంట్, హారిజాంటల్ కాంపోనెంట్ అండ్ వర్టికల్ కాంపోనెంట్. సో total horizontal components on this first sphere will be cancels out. n1 equals to n3/2. ఇదొకటి. అండ్ వర్టికల్ ఫోర్సెస్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి, బికాస్ అసలు దీని మీద నెట్ ఫోర్స్ 0. అందుకనే ఈక్విలిబ్రియం ఉంది కాబట్టి దీని మీద నెట్ ఫోర్స్ 0. కాబట్టి నెట్ హారిజాంటల్ 0, నెట్ వర్టికల్ 0. దిస్ ఈజ్ mg. ఇది ఈక్వల్స్ టు √3 n3/2. ఫ్రమ్ దిస్ we got n3 2mg/√3. n1 is half of that, mg/√3, right? So n1 n3 వచ్చింది. సో విల్ కమ్ టు దిస్ సెకండ్ స్పియర్. సెకండ్ స్పియర్కి కూడా ఇటువైపు n3 ఉంది. ఏ యాంగిల్లో? we got now 60 degrees n3. దీని మీద ఇటు n3 60, ఇది 60, రైట్? n3 ఒకటి. దీని ఈ వాల్ కూడా ఎగ్జైట్ చేస్తుంది కదా, ఈ రైట్ సైడ్ వాల్ కూడా దీని మీద ఇటువైపు. లెట్స్ సే దట్ ఈజ్ n2. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ బికాస్ ఈ వాల్ దీనికి టాంజెంట్. n2 ఇంకొకటి గ్రావిటీ, ఇంకొకటి గ్రౌండ్ ఎగ్జర్ట్ చేసే నార్మల్ ఫోర్స్ ఆన్ సెకండ్ స్పియర్. ఎటువైపు? పైకి ఉంటుంది, n4. సో సెకండ్ స్పియర్ మీద ఇన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. సో నెట్ హారిజాంటల్ 0, నెట్ హారిజాంటల్ క్యాన్సల్స్ అవుట్, అండ్ దెన్ వర్టికల్ ఫోర్సెస్ క్యాన్సల్స్ అవుట్. ఇది n3 cos 60, ఇది n3 sin 60. రిమూవ్ దిస్. సెకండ్ స్పియర్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్, హారిజాంటల్ ఫోర్సెస్ ఏంటి? n3/2 అండ్ n2. సో ఇది we know n3 from this 2mg/√3. సో n2 ఏమవుతుంది? n3/2 mg/√3 n3. అండ్ ఇప్పుడు మనకు n4 కావాలి, n2 కావాలి. n3 వచ్చింది కదా అక్కడ నుండి. సో ఇప్పుడు సారీ we got n2. మనకి n4 కావాలి. వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ n1, n3 అండ్ n2. n4 కావాలి. సో ఇందులో నెట్ హారిజాంటల్ని ఈక్వేట్ చేసాం, నెట్ వర్టికల్ని కూడా ఈక్వేట్ చేద్దాం. వర్టికల్ ఏంటిది? డౌన్వర్డ్ mg ప్లస్ ఇది కూడా డౌన్వర్డే కదా, mg ప్లస్ √3 అండ్ n3/2 ఈజ్ ఈక్వల్స్ టు n4. వి నో n3 ఈజ్ 2mg/√3.
n3 into root 3 by 2 is equal is mg అనమాట. mg plus mg n4 is 2 mg, right? So actually ఇది వాల్, గ్రౌండ్ ఇది, ఈ రెండు వాల్ సైడ్ వాల్స్. సో ఇక్కడ దీని గ్రావిటీని ఎవరు బ్యాలెన్స్ చేస్తున్నారు? ఈ రెండింటి మధ్యలో ఉన్న కాంటాక్ట్ ఫోర్స్. ఈ రెండింటి మధ్యలో ఉన్న కాంటాక్ట్ ఫోర్స్లో ఒక కాంపోనెంట్ గ్రావిటీని బ్యాలెన్స్ చేసింది. గ్రావిటీని బ్యాలెన్స్ యాక్చువల్లీ కాంటాక్ట్ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లోనే ఎగ్జర్ట్ అవుతుంది. సో ఈ డైరెక్షన్లో ఎగ్జర్ట్ అయినప్పుడు గ్రావిటీని బ్యాలెన్స్ చేయడం కోసం అప్వర్డ్ కాంపోనెంట్తో పాటు లెఫ్ట్ కాంపోనెంట్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ వాల్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేసింది. ఎంత? ఇది ఎంత ఉంటే అంత, లెఫ్ట్ కాంపోనెంట్ ఎంత ఉంటే అంత. సో ఫస్ట్ స్పియర్కి ఉండే గ్రావిటీని బ్యాలెన్స్ చేసేది రెండింటి మధ్యలో ఉన్న కాంటాక్ట్ ఫోర్స్. సెకండ్ స్పియర్కి ఈ గ్రౌండ్ మీద ఉంది కాబట్టి గ్రౌండే బ్యాలెన్స్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. Let's discuss another situation. ఓకే, సిచ్యువేషన్ ఇలా ఉంది. త్రీ స్పియర్స్ ఆఫ్ ఈక్వల్ రేడియై అండ్ ఈక్వల్ మాసెస్. సో ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ ఆర్ ఫైన్, రేడియస్ ఆర్ మాస్ ఎం. ఈ సిచ్యువేషన్లో మూడు ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. సో ఒక సిచ్యువేషన్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అండ్ నార్మల్ ఫోర్సెస్ కనుక్కోవాలి. ఈ సిస్టంలో ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? గ్రావిటీ, దీనికి 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 గ్రావిటీ అండ్ నార్మల్ ఫోర్సెస్. ఎక్కడ? ఈ వాల్ ఇచ్చే ఇట నార్మల్ ఫోర్స్, ఈ వాల్ ఇచ్చే ఇట నార్మల్ ఫోర్స్, గ్రౌండ్ ఇచ్చే ఇక్కడ నార్మల్ ఫోర్స్ అండ్ ఆల్సో ఇక్కడ నార్మల్ ఫోర్స్. అలాంగ్ విత్ దీస్ నార్మల్ ఫోర్సెస్ exerted by ground and the walls,
ఈ మూడింటి మధ్యలో కూడా మ్యూచువల్గా ఇంటరాక్టివ్ ఫోర్సెస్ ఉన్నాయి కదా, దే ఆర్ టచింగ్, దే ఆర్ ఇన్ కాంటాక్ట్ ఫోర్సెస్ ఉన్నాయి ఈ మూడింటి మధ్యలో కూడా. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఉండే కాంటాక్ట్ ఫోర్స్, ఈ రెండింటి మధ్యలో ఉండే కాంటాక్ట్ ఫోర్స్ అండ్ ఈ రెండింటి మధ్యలో ఉండే కాంటాక్ట్ ఫోర్స్. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్ లుక్స్ లైక్ ఎ బిగ్ థింగ్, but it is very simple. Just simply assume each and everything. ఇది ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది. సో ఇది ఫస్ట్, దీని మీద ఫోర్సెస్ రాయాలి. సేమ్ మాసెస్ సేమ్ రేడియస్ అయినప్పుడు ఇక్కడ నార్మల్ ఫోర్స్ చూడండి, సేమ్ మాసెస్ అండ్ సేమ్ రేడియస్. ఐ డోంట్ నో టు సే దిస్ పాయింట్ ఆర్ నాట్. ఓకే, okay, so let's get to the situation. 3 masses, just took out one mass and write down the forces and balance it, took out another mass and write down the forces and balance it. Itla 3 masses ki cheste you will be getting all the forces required. See, it looks like a big thing, but just assume it and do it for a couple of time. ఈ ఫస్ట్ స్పియర్ మీద ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి? ఒకటి గ్రావిటీ, రైట్, ఇంకొకటి 2 and 1 ఇంటరాక్టివ్ ఫోర్స్, 3 and 1 ఇంటరాక్టివ్ ఫోర్స్. లెట్స్ సే దిస్ ఈజ్ N1, N12, this is N31 అనుకుందాం, బికాస్ 1 and 3కి మధ్యలో ఉన్న ఇంటరాక్టివ్ ఫోర్స్, 1 and 2కి మధ్యలో ఉన్న ఇంటరాక్టివ్ ఫోర్స్. These 3 are the center of these 3 spheres. దీని రేడియస్ ఆర్, దీని రేడియస్ ఆర్, దీనిది కూడా ఆర్, ఆర్, ఆర్. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ట్రయాంగిల్, 2r, 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 ప్రతి సైడ్ లెంత్ 2r. సో ఇట్ ఈస్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్, 60, 60, 60. And this becomes exact vertical and it will be a tangent for these two things. Exact vertical untadi, exact middle untadi, and దీనికి పర్పెండిక్యులర్ కూడా ఉంటుంది బికాస్ టాంజెంట్ కాబట్టి. అండ్ ఈ ఆల్టిట్యూడ్ అనేది ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో యాంగులర్ బైసెక్టర్ కూడా కాబట్టి దిస్ ఈజ్ 30 and this is also 30. So this is 30 degrees and this is also 30 degrees. We got with respect to 1 forces ఇలా ఉన్నాయి. And just look at this second sphere. సో మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ స్పియర్లో N12 కదా, స్ప్లిట్ దిస్ హారిజాంటల్ అండ్ వర్టికల్. N31 స్ప్లిట్ దిస్ హారిజాంటల్ అండ్ వర్టికల్. హారిజాంటల్ని క్యాన్సిల్ చేసేయండి, వర్టికల్ని కూడా క్యాన్సిల్ చేసేయండి బికాస్ ద సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. సో లుక్ ఎట్ దిస్ సెకండ్. ఇటువైపు నుండి లెట్స్ సే దిస్ ఈజ్ N1, ఇటు నుండి N2 అనుకుందాం. ఓకే, దీని మీద రాసే బదులు విల్ డైరెక్ట్లీ రైట్ ఇక్కడ.
సో సెకండ్ స్పియర్ మీద ఎవరెవరు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నారు? థర్డ్ స్పియర్, ఫస్ట్ స్పియర్ అండ్ గ్రౌండ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్. లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ని లెట్స్ సే దిస్ ఈస్ N1. It passes through center. అండ్ థర్డ్ స్పియర్ సెకండ్ స్పియర్ మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ కూడా ఎగ్జాక్ట్లీ హారిజాంటల్. N1 ఎగ్జాక్ట్లీ హారిజాంటల్, ఇది కూడా ఎగ్జాక్ట్లీ హారిజాంటల్. దట్ ఈస్ బికాస్ ఇలా ఉంటుంది కదా, కాంటాక్ట్ సర్ఫేస్ ఏమో ఇది లెట్స్ సే దట్ ఈస్ N32 అండ్ గ్రౌండ్ ఎగ్జర్ట్ చేసే నార్మల్ ఫోర్స్ దట్ ఈస్ NG. ఫైన్. అండ్ ఇంకేం ఫోర్స్ ఉంది? 1 మీద N12 ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే 1 ఇన్ రిటర్న్ 2 మీద ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా అంత మ్యాగ్నిట్యూడ్తో ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. దట్ ఈస్ N12 విత్ 30 degrees. చూసాం కదా, ఈ N12 విత్ వర్టికల్ 30, N12 విత్ వర్టికల్ 30. సో ఇవే నా ఫోర్సెస్. అండ్ ఇంకొకటి గ్రావిటీ, దట్ ఈజ్ mg. ఈ రెండు లైన్స్ మెర్జ్ అవుతాయి, దేర్ వోంట్ బి ఎనీ యాంగిల్. కొంచెం వర్టికల్, ఇది వర్టికల్, mg gravity, normal due to ground, force due to the left side of the wall, left side wall, and force due to the third spear and force due to the first spear. ఇవే ఫోర్సెస్. సో సెకండ్ స్పియర్ కూడా ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి డూ నెట్ హారిజాంటల్ ఫోర్సెస్ బ్యాలెన్సెస్ అవుట్, నెట్ హారిజాంటల్ ఫోర్సెస్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇది సెకండ్ స్పియర్ మీద. ఇప్పుడు థర్డ్ స్పియర్ మీద ఇదొకటి ఏంటిది, సెకండ్కి థర్డ్కి మధ్యలో కాంటాక్ట్ ఫోర్స్ ఉందా, దీన్ని ఇటు పుష్ చేస్తుంది కదా. థర్డ్ స్పియర్ సెకండ్ స్పియర్ని N32 పుష్ చేస్తే N32 తోటి, ఇన్ రిటర్న్ సెకండ్ స్పియర్ థర్డ్ స్పియర్ని కూడా N32తో పుష్ చేస్తుంది, రైట్. అండ్ ఇంకొకటి ఈ రైట్ సైడ్ ఉన్న వాల్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, దట్ ఈస్ లెట్స్ సే దట్ ఈస్ N3. అండ్ ఈ థర్డ్ స్పియర్ కూడా గ్రౌండ్తో కాంటాక్ట్ ఉంది కాబట్టి NG1 NG2 అండ్ దిస్ ఈజ్ mg. అండ్ ఇంకొక ఫోర్స్ ఏంటిది, ఫస్ట్ స్పియర్ థర్డ్ స్పియర్ మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, దిస్ ఈజ్ N31 కదా. థర్డ్ స్పియర్ ఈ రెండింటితో కాంటాక్ట్లో ఉంది, దీంతో ఉండే కాంటాక్ట్ ఫోర్స్ ఇది, దీంతో ఉండే కాంటాక్ట్ ఫోర్స్ ఇది, అండ్ ఇది రైట్ సైడ్ వాల్తో కాంటాక్ట్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ వాల్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఇంత, అండ్ గ్రౌండ్తో కూడా కాంటాక్ట్లో ఉంది కాబట్టి NG2. అండ్ ఇంకొక ఫోర్స్ గ్రావిటీ. సో స్ప్లిట్ దిస్, ఈ యాంగిల్ ఎంత 60 కదా, 60. సో N31ని హారిజాంటల్ అండ్ వర్టికల్ స్ప్లిట్ చేయండి, ఇందులో హారిజాంటల్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వేట్ చేయండి. సేమ్ డూ దిస్ ఫర్ ఆల్ ది 3 స్పియర్స్. సో యాక్చువల్లీ హౌ మెనీ ఫోర్సెస్ ఆర్ దేర్ ఇక్కడ, 1-2కి మధ్యలో ఒక ఇంటరాక్టివ్ ఫోర్స్ అండ్ 1-3కి దట్ ఈస్ N31 and 2 and 1, 2 and 3 that is N32. And ground is a normal force NG1 NG2
ఇంకోటి వాల్స్ ఇచ్చే ఫోర్సెస్, ఇటువైపు ఇచ్చే వాల్ది N1, ఇటువైపుది N2, N3. ఓకే, దెర్ ఈజ్ నో N2, ఫైన్. N1 and N3. 1, 2, 3, 4, 5, 6, 7. 7 variables. So you will get the equations, and mostly equations repeat అవుతాయి. So it's not a big thing, just try it out. Try it out in your home and calculate the normal forces. దీనికి 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 డౌన్వర్డ్ ఇవి. సో ట్రై టు డూ దట్. Yeah, that's it students. That's it for today's discussion. Let's discuss some more different types of equilibrium situations in our next discussion. Thank you.